హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి స్మార్ట్ హోమ్. ఈరోజు మనం చాలా హెల్తీ, టేస్టీ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయిన అరికెల దోశ ఎలా తయారు చేయాలో చూద్దాం. అరికెలు అనేవి మన సాంప్రదాయ చిరుధాన్యాలలో ఒకటి. అరికెలలో ఫైబర్, ప్రోటీన్ మరియు మినరల్స్ ఎక్కువగా కలిగి ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచివి. ఇప్పుడు కావలసిన పదార్థాలు చూద్దాం రండి. 2 కప్పుల అరికెలు, 1 కప్ ఆర్గానిక్ మినపగుళ్ళు, 2 టేబుల్ స్పూన్ మెంతులు, 3 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, ఉప్పు తగినంత, నీరు అవసరమైనంత, ఒక చిటికెడు వంట సోడా. ఒక బౌల్లో 2 కప్పుల అరికెలు, అలాగే 2 స్పూన్స్ మెంతులు, 3 స్పూన్ల శనగపప్పు వేసి బాగా కడిగి 6 నుంచి 8 గంటలు నానబెట్టండి. అలాగే ఇంకో బౌల్లో పొట్టు మినపప్పును తీసుకోండి. ఇప్పుడు మంచి వాటర్ పోసి చేత్తో మెల్లగా కలుపుతూ బాగా వాష్ చేయండి. తర్వాత మంచి వాటర్ పోసి 6 నుంచి 8 గంటలు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టడం వల్ల మినప్పప్పు పొట్టు ఈజీగా రిమూవ్ అవుతుంది. ఇప్పుడు నానబెట్టిన పదార్థాలను గ్రైండ్ చేసుకునే ప్రాసెస్ చూద్దాం. మన దగ్గర ఉన్న గ్రైండర్ని ఆన్ చేసి మనం బాగా వాష్ చేసి పెట్టుకున్న అరికెలను కొద్ది కొద్దిగా గ్రైండర్లో వేసి, అలాగే మినపప్పును కూడా కొద్ది కొద్దిగా వేస్తూ గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అవసరమైనంత నీరు పోస్తూ కొద్దిగా పలుకులు ఉండేలా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేస్తే దోశలు కరకరలాడుతూ చాలా రుచిగా వస్తాయి. ఇలా పిండి మెత్తగా మృదువుగా అయిన తర్వాత గ్రైండర్ తిరుగుతూ ఉండగానే చేత్తోటి పిండి మొత్తాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ని హ్యాండ్తో బాగా కలిపి 8 గంటలు లేదా ఓవర్ నైట్ ఫెర్మెంట్ అయ్యేలా ఉంచండి. ఇలా రాత్రంతా ఫెర్మెంటేషన్ అయిన బ్యాటర్ను ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు మనకు కావలసినంత బ్యాటర్ని ఇంకో బౌల్లో తీసుకొని తర్వాత కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా వంట సోడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దోశ వేసే విధానాన్ని చూద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి వేడి అయ్యాక 2 గెరిటెల బ్యాటర్ పోసి గుండ్రంగా పలుచగా స్ప్రెడ్ చేయండి. తర్వాత అంచుల చుట్టూ కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి ఒకవైపు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాల్చండి. ఆయిల్ తక్కువగా వేసుకుంటేనే బెటర్ అండి. ఎందుకు అరికెలను ప్రిఫర్ చేస్తారు అంటే, వైట్ రైస్తో పోలిస్తే అరికెలలో ప్రోటీన్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. కానీ అసలు తేడా ఫైబర్ మరియు మెగ్నీషియంలో కనిపిస్తుంది. 100 గ్రాముల వైట్ రైస్లో 0.5 గ్రామ్స్ మాత్రమే ఫైబర్ ఉంటుంది. అదే 100 గ్రాముల అరికెల్లో అయితే 9 గ్రాముల ఫైబర్ ఉంటుంది. కాబట్టి బియ్యం త్వరగా జీర్ణమై రక్తంలో చక్కెరను వేగంగా పెంచుతుంది. అదే అరికెలు అయితే నెమ్మదిగా జీర్ణం అవుతాయి. అందువల్ల రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగకుండా హెల్ప్ అవుతుంది. ఇక మెగ్నీషియం విషయానికి వస్తే 100 గ్రాముల తెల్ల బియ్యంలో 35 మిల్లీగ్రాముల మెగ్నీషియం ఉంటుంది. అదే అరికెలలో అయితే 130 మిల్లీగ్రాముల మెగ్నీషియం ఉంటుంది. ఈ మెగ్నీషియం ఎక్కువగా ఉండటం వల్ల అరికెలు తింటే హార్ట్ హెల్త్కి, మజిల్ గ్రోత్కి, నర్వ్ సిస్టమ్కి హెల్ప్ అవుతాయి. ఇప్పుడు ఈ దోశను నెమ్మదిగా రెండో వైపు ఫ్లిప్ చేసి 1 నిమిషం కాల్చండి. అంతేనండి, వేడి వేడి హెల్తీ అరికెల దోశ రెడీ. ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ భార్గవి స్మార్ట్ హోమ్.